Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలోని. It is a very lengthy verse, ఇది చాలా పెద్ద వచనము, but in between one or two phrases are taken. ఈ మధ్యలో ఉన్న 2-3 మాటలు తీసుకోబడ్డాయి. I am thy God, I will strengthen thee. నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును. If you see the whole verse, ఈ వచనం అంతా చూస్తే God is telling in this verse, fear not. దేవుడు ఈ వచనములో భయపడకుము అని చెప్తున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Be courageous. అంటే ధైర్యంగా ఉండమని. Courage indicates one's faith in God. ధైర్యం అనేది దేవుని మీద మనం ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నామో అది చూపిస్తారు. It demonstrates the trust one enjoys in the delivering power of the Almighty. సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని ఎలాగ విడిపిస్తాడు అన్న ఆ శక్తిని మనము చూపించడమే. Courage is the quality which enables one to resist. ఈ ధైర్యం అనేది ఇతరులను మనము ఎలాగ సహించాలో, ఎలా ఎదిరించాలో అది 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 కలిగి ఉండడం చూపిస్తుంది. It is the power to say no. అది లేదు అని చెప్పే శక్తి. Fear is universal. భయం అనేది అంతటా ఉంటుంది. All of us deal with things that scare us. మనల్ని భయపెట్టే విషయాలు అందరము చూస్తూ ఉంటాం. We all know Mr. Nelson Mandela, from Republic of South Africa. మన అందరికీ కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్న నెల్సన్ మండేలా ఆయన తెలుసు. Yeah, he is almost like the father of that nation. అక్కడ ఆయన ఆ దేశానికే తండ్రిలాగా, అంటే జాతిపితగా చూస్తారు. What he said, you know? ఆయన ఏం చెప్పాడో తెలుసా? Courage is not the absence of fear. ధైర్యము అనేది భయము లేకపోతే ఉండేది కాదు, but the triumph over it. అయితే ఈ భయము మీద విజయమే ధైర్యం అన్నాడు. The brave man is not he who does not feel afraid, but he who conquers the fear. ధైర్యవంతుడు అనే వ్యక్తి ఆయన భయపడకుండా ఉండేవాడు కాదు, కానీ భయాన్ని ఎదిరించి దాన్ని జయించేవాడు. God is aware of our tendency of fear. మనము భయపడే ఈ లక్షణము గురించి దేవునికి తెలుసు. He knows that we are human beings. మనమంతా మానవులమనే ఆయన ఎరుగును. So he cares about every fear we face. మనం ఎదుర్కొన్న ప్రతి భయము గురించి ఆయన శ్రద్ధ కలిగి He ఉంటున్నాడు. encourages us not to fear. భయపడకుము అని ఆయన మనల్ని He ప్రోత్సహిస్తున్నాడు. encourages us to trust in his presence all the time. ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధినందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచమంటున్నాడు. Sometime back we have seen, కొంతకాలం క్రితం చూసినాము, it has been said that these comforting words, fear not, appear in Bible 366 times. ఈ ఆదరణ కలిగించే మాటలు భయపడకము అన్నది బైబిల్ గ్రంథంలో 366 సార్లు ఉంది. One for each day of the year, including a leap year. అంటే లీప్ ఇయర్ తో కలిపి ప్రతి సంవత్సరంలో ఉన్న ప్రతి రోజుకి ఒక్కసారి How చెప్పబడినట్టుగా. many times these words are appearing in the Bible is not that much important. బైబిల్లో ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పబడుతున్నాయి అన్నది ప్రాముఖ్యం కాదు, But who spoke these words is very important. ఎవరు ఈ మాటలు పలికినారు అన్నది ప్రాముఖ్యం. Never forget that these words are spoken by the very Almighty Creator of the universe. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఈ సర్వశక్తిమంతుడు అయిన దేవుడే ఈ మాటలు మాట్లాడినాడు అని మర్చిపోవద్దు. He is the one who tells his children not to fear. భయపడకుము అని ఆ దేవుడే తన పిల్లలకు చెప్తూ He ఉన్నాడు. is our God. ఆయన మన దేవుడు. The word is sufficient for us. ఈ వాక్యము మనకు చాలు. Faith in his word is important. ఈ వాక్యములో మన విశ్వాసము చాలా ప్రాముఖ్యం. But often doubts and discouragements can be triggered by many things that disturb our lives. కానీ మన జీవితాన్ని చాలా కలవరపరిచే ఈ అనుమానాలు గాని భయాలు గాని మనల్ని ఎంతో కలవరపరుస్తూ ఉంటాయి. But as per today's verse for our meditation, అయితే నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకున్న ఈ వచనం ప్రకారం he is our God. ఆయన మన దేవుడు. He will be with us always. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా He is ఉంటాడు. our ever present help in the time of trouble. మనము శ్రమకాలంలో ఉన్నప్పుడు ఆయన మనకి సహాయపడే దేవుడు. His grace is always sufficient for us. తన కృప మన జీవితంలో ఎంతో చాలు. In fact, he need not say fear not 366 times. ఆయన 366 సార్లు భయపడకుము అని చెప్పాల్సిన అవసరమే లేదు. Even if he says just once,
We can be courageous at His word and because His word is trustworthy. ఆయన ఒక్కసారే భయపడకము అని చెప్తే ఆయన వాక్యం ఎంతో నమ్మదగినది కాబట్టి మనకి అది అంతటా చాలు. As Christians, we will be facing frightening situations. క్రైస్తవులుగా మనం ఎంతో భయపెట్టే సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం. We are not immune to trouble. అంటే ఈ మనం ఎటువంటి బాధ ఉండదు అనే వారం కాదు. Even the disciples, while walking with Jesus, faced many problems. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు ఆయనతో నడుస్తున్న వారు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. Few examples are, కొన్ని ఉదాహరణలు ఏంటంటే, when there was not even a shekel with them, they faced the tax collectors. వారి దగ్గర ఒక షెకెలు కూడా లేనప్పుడే వారు పన్ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. And another thing, ఇంకొకటి, they were asked to cross the sea when the storm was raging. ఎప్పుడైతే తుఫాను పెరుగుతూ ఉండిందో అప్పుడు ఆ సముద్రాన్ని దాటాల్సిన పరిస్థితి వచ్చింది. Yeah, the sea was big, the storm was big, and the boat was small. సముద్రం చాలా పెద్దది, ఆ తుఫాన్ చాలా పెద్దది, కానీ వాళ్ళు ప్రయాణం చేస్తున్న నావ చాలా చిన్నది. The boat was, the storm was boisterous. ఆ తుఫాన్ అంతా రేగుతూ ఉంది. Another well-known situation was, ఇంకొక తెలిసిన విషయం ఏంటంటే, when the thousands were hungry in the wilderness area, but there was no food. అరణ్యములో వేల కొలది ప్రజలు వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు అక్కడ ఆహారం లేదు. Moreover, Jesus instructed the disciples to feed them all. దానికి మించి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి చెప్పినాడు వాళ్ళందరికీ ఆహారం పెట్టమని. In all these cases, the human resources were inadequate and insufficient. చూడండి, మనం చూసుకున్న ఈ ఉదాహరణలు అన్నిటిలో కూడా మానవుడిగా తను చేయాల్సిన పనికి తన దగ్గర ఉన్న వనరులు చాలా పరిమితంగానే ఉన్నాయి. But Christ with them met all their needs. కానీ క్రీస్తు వారితో ఉన్నాడు కాబట్టి వారి అవసరతలన్నీ తీర్చబడ్డాయి. Presence of Jesus Christ changed the situations. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధి వారితోటి ఉంది, ఆ పరిస్థితులన్నీ మార్చేసినాయి. Similar was the case with wine in the wedding at Cana. అలాగే కానా దగ్గర జరిగిన వివాహంలో కూడా అదే సంఘటన. Oh, we read it in John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. Therefore, in today's verse, the Lord is promising that I am with you. అందుకనే నేటి దినము మన ఈ వాగ్దానం చదివే వచనంలో నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Sometimes fear strikes us when our resources are depleted. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వనరులను అయిపోయినప్పుడు మనకి భయం కలుగుతుంది. When you lose your strength and become weak. మీరు కనుక మీ బలం కోల్పోయి బలహీనులుగా అయిపోతే, Or when your bank balance is exhausted. ఎప్పుడైతే మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా అయిపోయిందో You will surely experience fear. అప్పుడు తప్పక మీకు భయం కలుగుతుంది. In all these situations, Christ is the only source we need. ఈ పరిస్థితులన్నిట్లో కూడా మనకి కావలసినది కేవలం క్రీస్తు మాత్రమే. Heavenly resources are inexhaustible. పరలోకపు వనరులు అవి తరిగిపోనవి. He is the Lord who fed more than 35 lakhs people for 40 years in the wilderness with manna. మన్నా తోటి అరణ్యములో 40 లక్షల కంటే పైబడిన జనాంగాన్ని ఆయనకి పోషించిన దేవుడు. Therefore, the answer to fear is the realization of His presence. అందుకనే ఈ భయమునకు మన ప్రతిస్పందన ఏంటి అంటే తన యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంది అని గ్రహించడం. Coming to the promise, be not dismayed also is there in this verse. ఈ వచనంలో నేటి దిన వాగ్దానం ఉంది కదా, మీరు భయపడవద్దు అని, దిగులు పడకుము అని కూడా ఉంది. As Christians, we will be dismayed when we face confusing situations. చాలా కలవరపరిచే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనము ఈ దిగులు చెందుతూ ఉంటాం. Fear is different, dismay is different. భయము వేరు, దిగులు వేరు. When some of the things happen in our lives without an apparent reason, we will be dismayed. ఏ కారణము లేకుండానే మన జీవితంలో ఏదైనా ప్రతికూలమైన సంగతులు జరిగినప్పుడు మనము దిగులు చెందుతాం. Why it has happened, I never expected. అయ్యో నేను ఎప్పుడు అనుకోలేదు, ఇలా ఎందుకు అట్లాగైంది. For example, ఉదాహరణకి, you are a good believer, but suddenly you are fired from your job. మీరు చాలా మంచి విశ్వాసి, కానీ అకస్మాత్తుగా మీ ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని తీసేశారు. You are working very faithfully. చాలా నమ్మకంగా మీరు పనిచేస్తున్నారు. Suddenly you will be dismayed. అకస్మాత్తుగా మీరు దిగులు చెందుతారు. Suddenly you got sick. లేకపోతే అకస్మాత్తుగా మీకు రోగం వచ్చింది. Suddenly some accident occurred without your fault. అకస్మాత్తుగా మీ తప్పు లేకుండా ఏదో యాక్సిడెంట్ You అయింది, are badly injured. మీకు చాలా గాయాలైనాయి. Suddenly your loved one died. లేకపోతే మీ వాళ్ళు ఎవరో చనిపోయినారు. Oh, these things make us dismayed. ఈ పరిస్థితులన్నీ కూడా మనకు దిగులు చెందేటట్టుగా The చేస్తాయి. more you try to find the reason for such situation, the more you are confused. అటువంటి పరిస్థితుల గురించి కారణం ఏంటి అని
ఎంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో మనం అంత ఎక్కువగా కలవరం చెందేవారుగానే ఉంటాం. That's why the Lord is telling, be not dismayed. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకుము అని. In our fears and dismays, what should we do? మనం భయపడుతున్నప్పుడు, దిగులు చెందుతున్నప్పుడు మనం ఏం చేయాలి? We try to understand God's ways. మనము దేవుని యొక్క పని ఆలోచించాలి. Try to understand God's ways. దేవుని మార్గాలు మనము అర్థం చేసుకోవాలి. Never forget Romans 8:28. రోమా 8:28 మనం ఎప్పుడు మర్చిపోకూడదు. What is written there? అక్కడ ఏమని రాయబడింది? And we know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. You may not see with human eyes the good coming out of such situations. భౌతిక నేత్రాలతోటి ఈ పరిస్థితుల్లో నుంచి ఏమన్నా మంచి వస్తున్నట్టుగా మనకి కనిపించకపోవచ్చు. But never forget that he turns everything for our good. మన మంచికే సమస్తము కూడా ఆయన మార్చివేస్తాడు అన్నది మర్చిపోకూడదు. Rest in faith. విశ్వాసములో నిలిచి ఉండండి. Truly it is difficult to rest in faith in such troublesome situations. ఇటువంటి బాధకరమైన లేకపోతే సమస్యలు ఉన్న పరిస్థితుల్లో విశ్వాసంలో నిలిచి ఉండడం కష్టమే. But don't panic. కానీ మీరు భయం పడద్దు. God may not give an answer or explanation in such crucial situations. అటువంటి విపరీతమైన పరిస్థితుల్లో దేవుడు మనకు జవాబు ఇవ్వకపోవచ్చు, లేకపోతే మనకేం చేయకపోవచ్చు. But the amazing thing is, అయితే ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే he gives us his own self. తనను తాను మనకి ఆయన ఇస్తూ He ఉన్నాడు. will be present there. ఆయనే మనతోటి ఉంటాడు. As I walk in the valley of shadow of darkness, you will be with me. మరణాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడుగా ఉందువు. So as per today's verse for our meditation, అందుకే నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకున్న ఈ he వచనములు will strengthen us. ఆయన మనల్ని He will ధైర్యపరుస్తాడు, help us. ఆయన సహాయం He చేస్తాడు, will uphold us. మనల్ని ఎత్తుపట్టుకుంటాడు. Remember, the universe is the work of his fingers. చూడండి, ఈ విశ్వమంతా కూడా ఆయన చేతి పని. He measures it with the span of his hand. తన చేతి జాన చేత దానిని కొలిచేవు దేవుడు. And with the same hand, he holds us. అదే చేతితోటి ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు. What blessed people are we. మనం ఎంత ధన్యులమండి. That's why even in fears or disappointments, let us praise him. అందుకనే భయములో గాని లేకపోతే మన నిరుత్సాహములో గాని మనం ఆయనను స్తుతిద్దాం. He'll take care of us. మన గురించి ఆయన చూసుకుంటాడు. So may God help us to ponder on God's faithfulness throughout this day. అందుకనే ఈ దినమంతట్లో కూడా దేవుని యొక్క నమ్మకత్వం గురించి మనం ఆలోచించుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, how gracious God. మా కృప కలిగిన దేవా, As we are leading our lives in this world, our fears are many. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మాకు ఎన్నో భయాలున్నాయి. We are human beings. మేము మానవులము. Moreover, we are thy children. దానికంటే ఎక్కువగా మేము మీ బిడ్డలము. And the world will hate us. ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది. So that's why our fears are many. అందుకనే మా భయాలు చాలా ఎక్కువ. But when you are with us, అయితే మీరు మాతో ఉన్నప్పుడు thy presence and the recognition of thy presence will solve our problems. మీ సన్నిధి మాతో ఉంది అన్న ఆ గమనము మా సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తుంది. Not only the fears, many times we will dismay. ప్రభా, భయమే కాదు, చాలా సార్లు మేము దిగులు చెందుతూ ఉంటాం. Unexpectedly things will be happening in our lives. అనుకోకుండా మా జీవితాలలో ఎన్నో సంఘటనలు జరుగుతూ We ఉంటాయి. do not know in which way to go. ఎక్కడికి వెళ్ళాలో తోచని పరిస్థితి. Oh Lord, we will be in a fix. మేమెంత కలవరంలో ఉంటాం. Oh Lord, in all our fears, in all our dismays, oh Lord, thou art giving a wonderful promise. We should not fear. ప్రభా, మా భయాలన్నిట్లో, మేము దిగులు పడుతున్న పరిస్థితులన్నిట్లో కూడా మీరు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. భయపడకుము అంటున్నారు. Our dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో, whatever may be their fears, వారి భయాలు they ఏమైనప్పటికీ, may be dismayed by seeing some of the things happening in their lives. వారి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలను బట్టి వాళ్ళు ఎంతో దిగులు చెందుతూ ఉండొచ్చు. Help them to put their full trust in you. ప్రభా, వారి పూర్తి విశ్వాసం మీ యందు ఉంచడానికి సహాయం చేయండి. Deliver them from their problems. వారి సమస్యల నుండి మీరే విడిపించండి. Turn their dismays into joy. వారి దిగులును ఆనందంగా మార్చండి. Oh Lord, we are bringing every one of them before thy throne of grace. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపా సింహాసనం ఎదుకి ఎత్తుపడుతున్నాం. Meet our needs. మా అవసరతలు మీరే తీర్చండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel
జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్.